శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. షిరిడి అందరూ షిరిడి వెళ్ళాలి అని మాత్రం అనుకుంటారు. షిరిడి దర్శనం తర్వాత మనం ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాలి ఏంటి అని కంప్లీట్ వీడియో చేస్తానండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక 3-4 ప్లేసెస్ అయితే చూపెడతాను. వాటికి అమౌంట్ ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా చూపెడతానండి. ప్రజెంట్ మనం షిరిడి నుంచి ఫస్ట్ అయితే మనము శని సింగాపూర్ అండి. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు శని సింగాపూర్ అనమాట. ఇక్కడ శనిదేవుడు అయితే వెలిసి ఉంటాడో. ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ రోడ్ అనమాట. మనకు షిరిడి నుంచి ఇక్కడికి రావడానికి మాత్రం ఫర్ పర్సన్ వచ్చేసి 120 రూపీస్ అయితే ఇక్కడ మనకు ఛార్జ్ చేస్తారు. అంటే మనం వెహికల్ చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ టెంపుల్ దగ్గర దిగ్గానే చాలామంది అయితే వెనకాల పడతారు. అవన్నీ నమ్మకుండా మీకు అక్కడ ఒక చిన్న షాప్లో చిన్న ఐటమ్ తీసుకోండి. హెవీగా ఎక్కువగానైతే డబ్బులు పెట్టకండి. అప్పట్లాగా స్నానాలు చేయడం అవన్నీ ఏం లేవండి. తడి బట్టల మీద వెళ్ళడము. ఇప్పుడు టెంపుల్ చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇందులో మనకు 500కి కూడా నూనె వేయడం అలాంటివి ఉంటాయన్నమాట. మీకు ఇప్పుడు ఇక్కడ అనిపిస్తుంది కదండి. మీరు అక్కడ నార్మల్గా తెచ్చుకున్న ఆయిల్ కూడా పోస్తే డైరెక్ట్గా ఇక్కడ పైన కనిపించే కుంభం నుంచి ఇట్లా శనిదేవుడి పైన ఆయిల్ పడుతుంది. అక్కడ నుంచి పైప్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఆ విధంగా పడుతుంది. మీరు కావాలి అని అనుకుంటే 500 స్పెషల్ పూజ అంటే దగ్గరికి వెళ్ళి పోయాలి అనుకుంటే మాత్రం 500 తీసుకుంటారు. నార్మల్గానైతే అక్కడ పోసేయచ్చండి. నూనె పోసేది ఉంటుందన్నమాట. అందులో పోసామంటే మనకు అక్కడ డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇలా దర్శనం చేసుకొని మనం అవుట్ సైడ్ అయితే మనం బయటికి రావచ్చు అనమాట. శని సింగాపూర్ టెంపుల్ అయితే చాలా ఫేమసే, అందరికీ తెలిసిందే. అంటే మనకు ఎటువంటి శని దోషాలు ఉన్నా శనికి సంబంధించి బాధలు ఉన్నా తగ్గుతాయని చెప్పేసి అందరి నమ్మిక అనమాట. మనకి ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ మనకి ఇక్కడ స్కానర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం ఏమన్నా డొనేట్ చేయాలి అనుకున్నా ఏదైనా చేయాలి అనుకున్నా కానీ అక్కడ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకు లోపల నుంచి మనం బయటకు వచ్చాక ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా మనకు అందరూ అక్కడ ఓన్లీ దర్శనం చేసుకొని వెళ్ళిపోకుండా ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక మంచి వ్యూ లాగా ఉంటుందన్నమాట. అంటే బయట ఇట్లా ఒక కాలువ లాగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారండి. ఒకప్పటికి ఇప్పటికీ అయితే చాలా టెంపుల్ అయితే చాలా చేంజ్ అయిందనమాట. మంచి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఒకప్పుడు స్ట్రైట్గా లోపలికి వెళ్ళేది ఉండే, ఇప్పుడు అలా కాకుండా వేరే కాంప్లెక్స్లో నుంచి ఇప్పుడు మీకు ఏదైతే వే కనిపిస్తుందో అలాంటిది అటువైపు రోడ్డుకి అటు ఇటుగా ఉండే విధంగా ఒక కాంప్లెక్స్ కూడా పెట్టారనమాట. కాంప్లెక్స్ పెట్టి అక్కడ నుంచి ఇందు లోపలికి వచ్చే విధంగా చేశారనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కానీ ఇందులో రెగ్యులర్గానైతే వాటర్ ఉంటుంటాయంట. మేము వెళ్ళే టైంకి అయితే వాటర్ లేవు. ఈ చిన్న కెనాల్ లాగా వాటర్ అయితే ఉంటుంది. మీకు ఎదురుగా ఒక స్తంభం అయితే కనిపిస్తుంది కదండి. ఇందులో వచ్చేసి మనకు శనిదేవునితో పాటు మొత్తం నవగ్రహాలు ఉండే విధంగా చుట్టూ చాలా పెద్దగానైతే వీళ్ళు చేశారనమాట. అంటే మంచి దేవతామూర్తులు పెద్దగా ఉండే విధంగా అన్ని నవగ్రహాలు మంచిగా కనిపించే విధంగా ఈ విధంగా వాటికి చుట్టూ గ్లాసెస్ ఉంటాయండి. గ్లాసెస్ మధ్యలో ఇలా దేవుడు ఉండే విధంగా ఈ విధంగా కట్టారనమాట. మీరు ఇక్కడ కనిపిస్తుంది కానీ ఈ విధంగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది అనమాట స్తంభము. మీరు ఇది కూడా మిస్ కాకండి, వెళ్ళినప్పుడు చూడండి. జస్ట్ అక్కడ దర్శనం చేసుకోకుండా ఇక్కడికి కూడా వచ్చి మొత్తం నవగ్రహాల చుట్టూ తిరిగి ఇక్కడ మొక్కేసి వెళ్ళొచ్చు అనమాట. అంటే దేవుళ్ళని ఎవరు ముట్టుకోకుండా ఉండడానికి చుట్టూ గ్లాసెస్ కూడా మనకి ఇక్కడ ఫిట్ చేశారనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఏ విధంగా ఉంది. ఈ విధంగా గ్లాసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. చుట్టూ కనుక మొత్తం నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ అందరూ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని మనం అనేది బయటకు వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు కనిపిస్తున్నారు అన్ని నవగ్రహాలు అంటే సూర్యుడు మిగతా అన్ని నవగ్రహాలు మొత్తం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధామచ గురు శుక్ర శనిభ్యేచ్చ రాహుకేతువే నమః అని అంటాం కదండి. అన్ని నవగ్రహాలు 9 నవగ్రహాలు కూడా మనకి ఇక్కడ కనిపించే విధంగా ఉంటాయి. చాలా బాగా కట్టారండి. ఇప్పుడు మంచి ఇంకా నైట్ టైంలో అయితే లైటింగ్స్ అవన్నీ ఉంటాయంటే చాలా బాగుంటుంది. మేము డే టైంలో వెళ్ళాం కాబట్టి మీకు ఇక్కడ వ్యూ కూడా చూడొచ్చండి. అది ఏదైతే ఫ్లైఓవర్ కనిపిస్తుందో అక్కడ నుంచి మనకు వాటర్ అనేది వస్తుంది, మెయిన్ ఎంట్రన్స్ అనేది వస్తుంది అన్నమాట. ఇంకా శని సింగాపూర్ నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ షిరిడి నుంచి మనం బయలుదేరడానికి చూసే నెక్స్ట్ ప్లేస్ ఏంటి, మనం మళ్ళీ శని సింగాపూర్ నుంచి అయితే ఇదైతే మనకు 1.5 డే పడుతుందండి. అంటే మనకు వెళ్ళడానికి ఒక 2-3 అవర్స్ పడుతుంది, రావడానికి ఒక 3 అవర్స్. అక్కడ ఆల్మోస్ట్ అయితే మనకు ఒక హాఫ్ డే ఒక 7 to 8 అవర్స్. మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయితే మాత్రం మధ్యాహ్నం 2 అవుతుంది. మనం లంచ్ టైం వరకు అయితే మళ్ళీ మనం షిరిడీకి అయితే చేరుకోవచ్చండి. షిరిడీకి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ డే ఏం ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఒక 4-5 ప్లేసెస్ ఉంటాయండి. అవి ఏమేమి ప్లేసెస్ ఒక్కొక్కటి మీకు చూపెడుతూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. చూసినట్టయితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. చివరి వరకు అయితే వీడియో చూడండి. చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాను. ఇది ఒకసారి చూసుకొని వెళ్ళారు అని అంటే మీరు ఎక్కడ మోసపోకుండా హ్యాపీగా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావచ్చండి.